ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అతి ఎత్తైన 12 విగ్రహాల గురించి తెలుసుకుందాం. వీటిని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇవి ఎంత పెద్దగా ఉంటాయి అంటే ఒకవేళ వీటిని పడుకోబెడితే వాటిల్లోనే కొన్ని ఊర్లు ఇమిడిపోతాయేమో అని అనిపిస్తుంది. అందుకే వీటిని కట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏది, ఈ ఘనత సాధించిన గొప్ప దేశం ఏదో తెలుసుకుందాం రండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా. నిజానికి ఈ విగ్రహం అమెరికాలో తయారవ్వలేదు, ఫ్రాన్స్ లో తయారైంది. 1886లో ఫ్రాన్స్ దీన్ని తమ స్నేహానికి గుర్తుగా అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీన్ని అమెరికాకు చేర్చడానికి 350 ముక్కలుగా విడగొట్టి 214 పెద్ద పెట్టెల్లో పెట్టి న్యూయార్క్ కు తీసుకువచ్చారు. విగ్రహం చేతిలో ఉండే టార్చ్, అదే కాగడాను గమనించండి. ఇది మొదట్లో ఇలాగా లేదు. మొదట్లో ఇది నిజమైన బంగారంతో తయారు చేయబడింది. కానీ 1916లో జర్మనీ గూఢచారులు దాడి చేయటం వల్ల జరిగిన పేలుడు కారణంగా దీన్ని మార్చాల్సి వచ్చింది. టార్చ్ కింద ఒక రహస్య గది కూడా ఉంది. అక్కడి నుంచి మొత్తం న్యూయార్క్ నగరం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ సాధారణ ప్రజలకు అక్కడికి ప్రవేశం లేదు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మొత్తం ఎత్తు 93 మీటర్లు, అంటే 305 అడుగులు. దీని బరువు 225 టన్నులు. దీని బయటి పొర రాగితో తయారు చేయబడింది. గుయిషన్ గ్వానిన్. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి చాలా చేతులు, చాలా తలలు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక ప్రత్యేకమైన వస్తువు లేదా చిహ్నం ఉంటుంది. ఇది కరుణా దయకు దేవతగా భావించే బౌద్ధ దేవత గ్వానిన్ రూపం. ఈ విగ్రహం పూర్తిగా ఇత్తడితో తయారు చేయబడింది. దీనిని స్థానిక భక్తులు విరాళాలు సేకరించి కట్టించారు. దీనికి సుమారు 300 కోట్లకు పైగా ఖర్చయింది. చైనాలో గ్వానిన్ ను చాలా పవిత్రంగా భావిస్తారు. చైనాలోని సింగ్సియాంగ్ లో ఉన్న ఈ అద్భుతమైన విగ్రహం 99 మీటర్లు, అంటే 325 అడుగుల ఎత్తు ఉంది. సెండై డైకన్నన్, జపాన్. జపాన్లోని సెండై నగరంలో ఉన్న ఈ విగ్రహం ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటి. దీని ఎత్తు 100 మీటర్లు, అంటే 328 అడుగులు. ఇది జపాన్లోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహం చేతిలో విష్ ఫుల్ఫిల్లింగ్ జ్యువెల్ అని పిలువబడే ఒక గుండ్రని రత్నం ఉంటుంది. ఈ రత్నం ప్రజల కోరికలను నెరవేరుస్తుంది మరియు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అని నమ్ముతారు. ఈ విగ్రహం లోపల ఒక పూర్తి ఆలయం నిర్మించబడింది. ఇది దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. లోపలికి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది. ఇది మిమ్మల్ని నేరుగా విగ్రహం తల వరకు తీసుకువెళ్తుంది. అక్కడి నుంచి మీరు మొత్తం సెండై నగరాన్ని అద్భుతంగా చూడవచ్చు. ఈ విగ్రహ నిర్మాణం 1991లో జరిగింది. శాంతి, కరుణ సందేశాన్ని వ్యాప్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. మదర్లాండ్ మాన్యుమెంట్, ఉక్రెయిన్. ఉక్రెయిన్ లో ఉన్న ఈ విగ్రహం యూరప్ లోని ఎత్తైన ఉక్కు విగ్రహం. ఇది ఎంత విశాలంగా ఉంటుందంటే కీవ్ నగరం మొత్తంలో ఎక్కడి నుంచైనా దీన్ని చూడవచ్చు. ఈ విగ్రహాన్ని నిశితంగా పరిశీలిస్తే దాని 2 చేతుల్లో 2 ప్రత్యేక వస్తువులు కనిపిస్తాయి. కుడి చేతిలో ఒక కత్తి, ఎడమ చేతిలో ఒక డాలు. ఈ విగ్రహ నిర్మాణం 1979లో ప్రారంభమై 1981లో పూర్తయింది. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది. దీని బరువు 560 టన్నులు మరియు ఎత్తు 102 మీటర్లు, అంటే 335 అడుగులు. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్, రాజస్థాన్. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాథ్వారాలో ఉన్న శివుని భారీ విగ్రహం. దీని ఎత్తు 112 మీటర్లు, అంటే 369 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివ విగ్రహంగా నిలుస్తుంది. ఈ విగ్రహ నిర్మాణం 2012లో ప్రారంభమై అక్టోబర్ 29, 2022న ప్రజల దర్శనార్థం తెరవబడింది. ఈ విగ్రహం 25,000 టన్నుల ఉక్కు మరియు 300 టన్నుల కాంక్రీట్ తో నిర్మించబడింది. ఇది దశాబ్దాల పాటు దాని బలాన్ని నిలబెట్టుకుంటుంది. విగ్రహం లోపల 4 అంతస్తుల ప్రత్యేక నిర్మాణం ఉంది. ఇందులో ఎలివేటర్లు మరియు వీక్షణ గ్యాలరీ నిర్మించబడ్డాయి. శివుని యొక్క ఈ భారీ విగ్రహంలో ఆ త్రిశూలం ఎత్తు 315 అడుగులు. ఇది దానిని మరింత ఆకట్టుకునేలాగా చేస్తుంది. ఉషుకు డైబుట్సు, జపాన్.
ఉషికు డైబుట్సు జపాన్ లోని ఇబరాకి ప్రావిన్స్ లో ఉన్న ప్రపంచంలోని ఎత్తైన బుద్ధ విగ్రహంలో ఒకటి. దీని ఎత్తు 120 మీటర్లు అంటే 394 అడుగులు. ఇందులో 10 మీటర్ల బేస్ అంటే అడుగు భాగం మరియు 10 మీటర్ల కమలం వేదిక ఉన్నాయి. ఈ విగ్రహ నిర్మాణం 1993లో పూర్తయింది. ఉషికు డైబుట్సు కాంస్యంతో తయారు చేయబడింది మరియు దీని మొత్తం బరువు 4000 టన్నులు. ఈ భారీ విగ్రహం లోపల 4 అంతస్తులు ఉన్నాయి. అక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన వివిధ వస్తువులను చూడవచ్చు. విగ్రహం లోపల ఒక ఎలివేటర్ ఉంది. అది మిమ్మల్ని 85 మీటర్ల ఎత్తు వరకు తీసుకువెళ్తుంది. అక్కడి నుంచి మీరు మొత్తం ఉషికు నగరాన్ని చూడవచ్చు. విగ్రహం చుట్టూ అందమైన తోటలు, ధ్యాన స్థలాలు మరియు ఒక జింకల పార్క్ కూడా ఉన్నాయి. అక్కడ ప్రజలు శాంతి మరియు ప్రశాంతతను అనుభవించవచ్చు. గరుడ విష్ణు కెంకెన ఇండోనేషియా. గరుడ విష్ణు కెంకన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ఉన్న ఒక భారీ మరియు అద్భుతమైన విగ్రహం. ఇది భగవాన్ విష్ణువు మరియు అతని వాహనం గరుడికి అంకితం చేయబడింది. ఈ విగ్రహం 121 మీటర్లు అంటే 397 అడుగుల ఎత్తు. ఈ విగ్రహం 4000 టన్నుల రాగి మరియు ఇత్తడితో తయారు చేయబడింది. ఇది దాని మెరిసే మరియు అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహ రూపకల్పన 1990లలో జరిగింది, కానీ దీని నిర్మాణం అనేక సంవత్సరాల పాటు ఆగిపోయి 2018లో పూర్తయింది. విగ్రహం యొక్క నిర్మాణం చాలా విశాలమైంది. దీనిని బాలిలోని అనేక ప్రాంతాల నుంచి చూడవచ్చు. సముద్రం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. ఈ విగ్రహం ఇండోనేషియాలోని ఎత్తైన విగ్రహం మాత్రమే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన హిందూ దేవత విగ్రహం కూడా. లేక్యున్ సెకియా మయన్మార్. లేక్యున్ సెకియా మయన్మార్ లో ఉన్న ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటి. దీని మొత్తం ఎత్తు 116 మీటర్లు అంటే 381 అడుగులు. ఈ విగ్రహ నిర్మాణం 1996లో ప్రారంభమై 2008లో పూర్తయింది. లేక్యున్ సెకియా గౌతమ బుద్ధుని విగ్రహం. ఇందులో ఆయన నిలబడి ఉన్న భంగిమలో చూపబడ్డారు. ఈ విగ్రహం మయన్మార్ లోని మోయిన్వా నగరంలో ఉంది మరియు దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. ఈ విగ్రహం లోపల 31 అంతస్తులు నిర్మించబడ్డాయి. ఈ విగ్రహం పూర్తిగా బంగారు పూతతో కప్పబడి ఉంది. దీని వల్ల సూర్య రశ్మిలో మెరుస్తూ కనిపిస్తుంది. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ చైనా. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో ఉన్న ప్రపంచంలోని 3వ ఎత్తైన విగ్రహం. దీని మొత్తం ఎత్తు 153 మీటర్లు అంటే 502 అడుగులు. దీని 20 మీటర్ల ఎత్తైన సింహాసనం మరియు 25 మీటర్ల పర్వత పునాదిని కూడా కలిపితే దాని మొత్తం ఎత్తు 208 మీటర్లు అంటే 682 అడుగులు అవుతుంది. దీనిని 1100 ముక్కలుగా పూతపోశారు మరియు దీని నిర్మాణంలో 1000 టన్నుల రాగి, బంగారం మరియు ఉక్కును ఉపయోగించారు. ఇది ప్రపంచంలోని బరువైన విగ్రహాల్లో ఒకటి, ఎందుకంటే దీనిలో సుమారు 11,000 టన్నుల పదార్థం ఉపయోగించబడింది. శివ్ స్మారక్ మహారాష్ట్ర. శివ్ స్మారక్ భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో అరేబియా సముద్రం మధ్య ఒక ద్వీపంలో నిర్మించబడిన ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క అద్భుతమైన విగ్రహం. పునాదిని కూడా కలిపితే ఇది 212 మీటర్లు అంటే 696 అడుగుల వరకు ఉంటుంది. ఈ విగ్రహాన్ని ముంబై తీరం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. దీని వలన ఇది సముద్రంలో నిలబడి ఉన్న ఒక భారీ చారిత్రక నిర్మాణంగా కనిపిస్తుంది. ఈ విగ్రహం సముద్రంలో ఉన్నందున తుఫానులు మరియు అలలను తట్టుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్. ఈ విగ్రహం భారతదేశం యొక్క మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితం చేయబడింది మరియు గుజరాత్ లోని నర్మదా జిల్లాలో సర్దార్ సరోవర్ డ్యాం సమీపంలో ఈ విగ్రహం ఉంది. దీనిని అక్టోబర్ 31, 2018న ప్రారంభించారు మరియు దీని నిర్మాణానికి దాదాపు 2,989 కోట్లు ఖర్చయ్యాయి. ఈ విగ్రహం భూకంపాలు మరియు బలమైన గాలుల నుంచి రక్షించడానికి స్పెషల్ టెక్నాలజీతో నిర్మించబడింది. దీని వలన ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను మరియు 6.5 తీవ్రతతో కూడిన భూకంపాలను కూడా తట్టుకోగలదు. దీని పునాదిని కూడా కలిపితే దీని మొత్తం ఎత్తు 240 మీటర్లు అంటే 790 అడుగులు అవుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపల గ్యాలరీ మరియు ఎలివేటర్ ఉన్నాయి. దీని వల్ల ప్రజలు 153 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుంచి అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. లార్డ్ రామ అయోధ్య. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం భారతదేశంలోనే ఉంది, కానీ మన రికార్డును మనమే బద్దలు కొట్టడానికి అయోధ్యలో శ్రీరాముని విగ్రహం నిర్మించబడుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అవుతుంది. దీని అంచనా ఎత్తు 251 మీటర్లు మరియు దాని పునాదిని కూడా కలిపితే అది 321 మీటర్లు అంటే 1053 అడుగులు అవుతుంది. ఈ విగ్రహం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో సరయూ నది ఒడ్డున నిర్మించబడుతోంది. ఇది శ్రీరాముని జన్మస్థలం. అయితే ఈ వీడియోను మీరు ఇంతవరకు చూస్తుంటే ఒక లైక్
లైక్ చేసి అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇవే అండి ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలు. ఇందులో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ వీడియో మీకు నచ్చుంటే దయచేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.